ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ స్టోరీస్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అండి. సో ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్స్ కలిసి ఫస్ట్ టైం కెటిల్లో కేక్ చేసుకుంటున్నాం అనమాట. ఎలా అవుతుందో మాకు కూడా తెలీదు. సో మాతో పాటు మీరు కూడా ఎండ్ వరకు చూసేయండి. అండ్ మేమైతే ఫస్ట్ ఏమేమి కావాలో తెచ్చుకుందామని పక్కనే ఒక షాప్ ఉంటే వెళ్ళామన్నమాట. సో అక్కడ తిరిగి ఇంకా కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము. ఏం లేదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే. సో ఫస్ట్ అయితే ముఖ్యంగా పాలు ఉండాలి, తర్వాత ఏదో ఒక బిస్కెట్. కానీ ఎలాంటి బిస్కెట్ అంటే హైడ్ అండ్ సిక్, హ్యాపీ ఇలాంటి చాక్లెట్ ఫ్లేవర్ బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి తీసుకోండి. తర్వాత ఏదైనా చాక్లెట్, డైరీ మిల్క్ అయితే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే పాలు కాచుకుంటున్నాం అనమాట. యాక్చువల్లీ ఈ కెటిల్లో మేము కారమైనవి చేసుకుంటూ ఉంటాము, కానీ దాంట్లో పాలు పోస్తే విరిగిపోతాయేమో అని ఒక డౌట్ అనమాట. సో అందుకే 2 ప్యాకెట్స్ వేయకుండా ఫస్ట్ ఒక ప్యాకెట్ పాలు వేసి 5 మినిట్స్ చూసామన్నమాట. విరిగిపోకపోతే తర్వాత నెక్స్ట్ది వేద్దామని. సో తర్వాత ఏం అవ్వలేదు, అందుకనే నెక్స్ట్ది వేసామన్నమాట. కట్ చేయొచ్చు కదరా. ఓకే గైస్, ఈ పాలు పోసే ఆమె అసిస్టెంట్ చెఫ్ అనమాట, నేనే హెడ్ చెఫ్. సో పాలైతే కాచేసుకున్నాము. ఇప్పుడైతే మనం ఆ బ్యాటర్ని రెడీ చేసుకోవాలన్నమాట. సో మేము ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నాము. ఆ ఒక్క కెటిల్ బాక్స్లో ముగ్గురికి సరిపోదన్నమాట. అంటే ముగ్గురికి సరిపోదంటే ఆ క్వాంటిటీ సరిపోదు ఒక్క దాంట్లో చేయడానికి. సో మా దగ్గర 2 కెటిల్స్ ఉన్నాయి, అందుకనేసి మేము 2 దాంట్లో ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మాకైతే హ్యాపీ ఆర్ హైడ్ అండ్ సిక్ బిస్కెట్స్ అక్కడ దొరకలేదు. సేమ్ అలాగే ఉంటుంది ఈ గుడ్ డే బిస్కెట్స్. సో అందుకని తీసుకున్నాము. అండ్ ఇది బెడ్ పైన పడిపోకుండా తీయడానికి చాలా పాటలు పడ్డాము. ఈ బిస్కెట్స్ కూడా సేమ్ హ్యాపీ లాగానే ఉన్నాయి, అందుకని తీసేసుకున్నాము. సో హాఫ్ ఒక దాంట్లో ఇంకా హాఫ్ ఒక దాంట్లో వేసుకున్నాము. సో ఫస్ట్ అయితే బిస్కెట్స్ని మంచిగా చిన్నగా బ్రేక్ చేసుకోండి. అప్పుడు మనకి బ్యాటర్ మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ బిస్కెట్స్ అంటే చాక్లెట్ బిస్కెట్స్ అనే కాదు, మీరు ఏ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు. చాక్లెట్ బిస్కెట్స్ అయితే కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుందని, చాక్లెట్ ఫ్లేవర్ కేక్ అయితే బాగుంటుందని మేమైతే చాక్లెట్ బిస్కెట్స్ తీసుకున్నాము. సో ఇది మంచిగా బ్రేక్ చేసుకున్నాక, అంటే అన్ని బ్రేక్ చేసుకోండి, మొత్తం అలానే వేసేస్తే మళ్ళీ మనం నీట్గా మిక్స్ చేయడానికి చాలాసేపు పడుతుంది అనమాట. చాలాసేపు పడుతుంది కాబట్టి మనం వాటిని చిన్నగా చేసేసుకోవడం బెస్ట్. సో ఫస్ట్ అయితే వాటిని చిన్నగా చేసేసుకుందాం. సో చిన్నగా చేసేసుకున్న తర్వాత అప్పుడే కాచుకున్నాం కదండి, ఆ పాలైతే ఇందులో వేసుకోవాలి. ఇక్కడ ఎందుకు వేయింగ్ మిషన్ వాడుతున్నామంటే, మేము 2 దాంట్లో చేస్తున్నామని చెప్పాం కదా, మళ్ళీ పాలు దాంట్లో కొంచెం ఎక్కువై దీంట్లో కొంచెం తక్కువైతే టేస్ట్ మారిపోతుందని, రెండిట్లో సమానంగా పోయాలని వేయింగ్ స్కేల్ కూడా యూస్ చేస్తున్నాము. సో రెండిట్లో సమానంగా పోసుకున్నాము, అప్పుడే రెండిట్లో ఒకటి టేస్ట్ వస్తుంది. చూసారా మేము ఎంత ఇంటెలిజెన్సో. సో మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ బిస్కెట్స్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేసుకున్నాము. తర్వాత ఎందుకో మాకు సడన్గా ఇందులో రాగి పిండి కూడా మిక్స్ చేద్దామని అనిపించింది అనమాట. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా చాలాసేపు డిస్కస్ చేసిన తర్వాత ఎలా ఉంటే అలా ఉన్నాయి అని చెప్పి ఎక్కువ యాడ్ చేయలేదు. జస్ట్ ఒక్కొక్క స్పూన్, అందులో ఒక స్పూన్ ఇందులో ఒక స్పూన్ అయితే యాడ్ చేసామన్నమాట. టేస్ట్ అయితే అసలు ఎలా ఉంటుందో తెలీదు, బట్ వేయడానికేమో వేసేసామన్నమాట. సో అది కూడా వేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నాము. బట్ బిస్కెట్స్లో స్వీట్ తక్కువ ఉంటుంది, మనం పాలు కూడా వేసాము, తర్వాత రాగి పిండి కూడా వేసాము, స్వీట్ సరిపోదు కాబట్టి మేమైతే ఇక్కడ బెల్లం పొడి వేసుకుంటున్నాము. మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మా దగ్గర షుగర్ లేదు, బెల్లం పొడి మాత్రమే ఉంది, అందుకని మేము బెల్లం పొడి యాడ్ చేసుకున్నాము. సో అన్నీ యాడ్ చేసేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఏం లేదండి, సింపుల్ బిస్కెట్స్, పాలు, తర్వాత మేము రాగి పిండి వేసుకున్నాం, అది ఆప్షనల్, మేము వేసుకున్నాము. తర్వాత ఇంకా స్వీట్నెస్ కోసం చక్కెర కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. లేదు మీకు ఎక్కువ స్వీట్ ఇష్టం ఉండదంటే మీరు దీన్ని స్కిప్ కూడా చేసేయచ్చు, బాగానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసేసుకుందాం.
ఇప్పుడైతే కెటిల్‌లో వాటర్ ఏసి ఒక 5 మినిట్స్ వదిలేయాలనమాట. బాగా వాటర్ హీట్ అయ్యి ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు అలా స్టీమింగ్‌ది ఇస్తారనమాట కెటిల్‌లో. మీరు ఇంట్లో అయితే కుక్కర్‌లో కూడా చేసుకోవచ్చు. ఈసారి నేను ఇంటికెళ్ళినప్పుడు మీకు కుక్కర్‌లో కూడా చేసి చూపిస్తాను. ఇఫ్ ఇది హిట్ అయితే. సో, ఈ తర్వాత ఈ బ్యాటర్‌ని అందులో పెట్టేసి ఒక 10-15 మినిట్స్ అంతే. నాకు తెలిసి మేము ఆ రోజు 10 మినిట్సే పెట్టామనుకుంటా. ఎక్కువ సేపు కూడా పట్టదు. చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. సో, 10 మినిట్స్ తర్వాత మీరు చూస్తే ఇలా ఉంటదనమాట. స్టీమ్ చేస్తున్నాం కాబట్టి మరీ ఫ్లఫీగా రాదు. ఒక కేక్ అని చెప్పలేం గానీ బ్రౌనీ లాగా వస్తది. సో, ఇంకా 10 మినిట్స్ అయిపోయాక ఇలా మనకి బ్రౌనీ లాగా కనిపిస్తదనమాట. అప్పుడు మేమింకా పైన చాక్లేట్ అయితే యాడ్ చేస్తున్నాము. సో, చాక్లేట్ ఇలా రౌండ్‌గా పెట్టేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోకపోయినా ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మనం స్టీమ్‌కి పెట్టేస్తే అది బాగా మెల్ట్ అయిపోతదనమాట. అప్పుడు కొంచెం చాక్లేట్ బ్రౌనీ లాగా ఇంకా మంచిగా టేస్ట్ అయితే ఎలివేట్ అయితదనమాట. సో, ఫైనల్‌గా మా కేక్ అయితే రెడీ అయిపోయింది. రాగి పిండి కూడా వేసేసాము. టేస్ట్ ఎలా ఉంటదో చూడాలి మరి. చూసారా ఫైనల్ లుక్ ఎలా ఉందో? అద్రిపోయింది కదా! సేమ్ చాక్లేట్ బ్రౌనీ లాగానే ఉంది. మేమైతే ఇది చేసేటప్పటికి మంచిగా 6:30 టైం అయిపోయింది. సో, క్లైమేట్ ఏమో కూల్‌గా ఉంటే మేము హాట్‌గా చాక్లేట్ బ్రౌనీ అనుకోండి తింటూ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీ అయితే చూస్తూ ఎంజాయ్ చేసామనమాట. అండ్ టేస్ట్ విషయానికొస్తే గైస్, మీరు నమ్ముతారో నమ్మరో టేస్ట్ అద్రిపోయింది. బ్రౌనీ లాగానే ఉంది. అసలు రాగి పిండి యాడ్ చేసినట్టు టేస్ట్ కూడా తెలుస్తలేదు. అంత మంచిగుందనమాట. వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్. కొంచెం సపోర్ట్ చూపించండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేసేయండి. అవి చేయడానికి ట్రై చేస్తాను. బై గైస్.